తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ పరిధిలోని రమణయ్యపేట పంచాయతీలో 3వ బెటాలియన్ ఏపీఎస్పీ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ కమాండెంట్ ఎస్ దేవానందరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని అధికారులు నిర్వహించారు. దీనివల్ల జాతీయ సమైక్యత వర్ధిల్లాలని, అంతా ఒక్కటే అనే నినాదంతో ఈ రన్ను ప్రారంభించినట్టు తెలిపారు. అచ్చంపేట జంక్షన్ నుంచి ఏపీఎస్పీ కార్యాలయం వరకు ఈ రన్ నిర్వహించారు. అనంతరం ఏక్తా దివాస్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ మురళీకుమార్, మెడికల్ ఆఫీసర్ సునీల్, ఆర్ఐ రవిశంకర్, విఠలేశ్వరరావు, రాము పాల్గొన్నారు. దీపావళి టపాసుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో దీపావళి టపాసులు కొనుగోలు చేయాలంటే సామాన్యుడికి తలకు మించిన భారమవుతుంది. కనీసం 1000 రూపాయలుంటేనే దీపావళి షాపులకు వెళ్లే పరిస్థితి నెలకొంది. టపాసుల ధరలను చూసి ప్రజలు కొద్దిపాటి మందులతో తిరుగుముఖం పడుతున్నారు. ఏది ఏమైనా దీపావళి పండుగ జరుపుకోవాలంటే సామాన్యుడు భయపడే పరిస్థితి ఏర్పడింది. దీపావళి పండుగ వేళ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లక్ష్మీమాత బొమ్మ ఉన్న టపాసులను కాల్చొద్దంటూ ప్రతి ఒక్కరికి ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. లక్ష్మీమాత బొమ్మ ఉన్న టపాసులను కాల్చొద్దని అన్నారు. అలాగే దేవుళ్ల బొమ్మ ఉన్న టపాసులను కొనుగోలు చేయొద్దని, తద్వారా వచ్చే దీపావళికి అయినా అలాంటి టపాసులు మార్కెట్లోకి రావని అన్నారు. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. दीपावली बहुत ही धूमधाम से पूरे भारत में मनेगी. बहुत ही धूमधाम से आतिशबाजी भी होगी. बहुत सारे हिंदू विरोधी लोग आज ये कह रहे हैं कि पोल्यूशन होगा और हम प्रतिबंध लगाएंगे, हम 10 बजे तक ही परमिशन देंगे. इस प्रकार की बहुत सारी जो हिंदू विरोधी सरकारें हैं ना, उनका प्रयत्न वो करेगी. लेकिन दीपावली किस प्रकार से मनानी है ये आपको और हमें डिसाइड करना है. धूमधाम से मनाइए, किसी के बाप से ना डरिए. साथ ही साथ आतिशबाजी करते समय थोड़ा अपने बच्चों पर ध्यान रखिए, क्योंकि बारूद है, कुछ भी हो सकता है. हर वर्ष कहीं ना कहीं किसी न किसी राज्य में, किसी न किसी कोने में कुछ ना कुछ घटनाएं होती रहती है. तो उन घटनाओं को मद्देनजर रखते हुए हमें हमारे बच्चों के साथ में ठहर कर हमें आतिशबाजी करना है. यहां एक बात ध्यान रखें. और सबसे बड़ी बात, दीपावली के शुभ अवसर पर हम मां लक्ष्मी जी की पूजा करते हैं और बहुत सारे जो पटाखे विक्रेता है, जो पटाखे बेचते हैं, लक्ष्मी माता की फोटो लगाकर पटाखे बेच रहे हैं. ये अब से नहीं, कई वर्षों से हिंदू विरोधियों का एक षड्यंत्र रहा है. जो हिंदू लक्ष्मी मां की पूजा करता है वही लक्ष्मी मां को बम के रूप में वो लोग बनाते हैं और हम लोग अनजान बनकर उसको पटाखे के रूप में खरीद कर उसको जला देते हैं. मेरे मित्रों, लक्ष्मी मां की पूजा करने का सबसे बड़ा दिन दीपावली है और दीपावली के शुभ अवसर पर मां को घर में बुलाया जाता है, ना कि जलाया जाता है. इसलिए सबसे निवेदन है कि लक्ष्मी माता हो या कोई भी देवी देवता का अगर आपको पटाखा मिले तो उसका बहिष्कार करें. दुकान जो विक्रेता है उसको भी कहे कि आज तुम खरीद के लाए हो, आइंदा खरीद के ना लाए. और सभी को मैसेज दीजिए, मेरा एक का कर्तव्य नहीं है मेरे मित्रों, हम सबका कर्तव्य है. एक एक सनातनी अगर संकल्प ले ले कि हमें हमारे देवी देवताओं की रक्षा करना है, यानी पटाखे के रूप में जो जला रहे ना हमारे माताओं को, हमारे देवियों को, उनकी रक्षा करना है. अगर ये संकल्प ले लेना तो आने वाली दीपावली के अवसर पर एक भी पटाखे पर हमारे देवी देवता की प्रतिमा आपको नहीं दिखेगी. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తున్నట్టు ప్రధాని మోదీ పేర్కొన్నారు. వన్ నేషన్ వన్ సివిల్ కోడ్తో దేశంలో వివక్షకు తెరపడుతుందన్నారు. గుజరాత్లోని కేవడియాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. తొలుత పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ పవర్ గ్రిడ్, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ విధానం తెచ్చామని అన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా తీసుకువస్తామని ఆయన చెప్పారు. ఏటా ఎన్నికలతో దేశ ప్రగతి కుంటుపడుతుందని, గత ప్రభుత్వ విధానాలతో ఐక్యతా భావాన్ని బలహీనపరిచాయని ఆయన విమర్శించారు. దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు బయటి లోపల శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ కుట్రలను సాగనివ్వబోమని, వన్ నేషన్ వన్ సివిల్ కోడ్తో దేశంలో వివక్ష తెరపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
सत्यनिष्ठा से शपथ लेता हूं कि मैं राष्ट्र की एकता, अखंडता और सुरक्षा की बनाए रखने के लिए स्वयं को समर्पित करूंगा और अपने देशवासियों के बीच यह संदेश फैलाने का भी भरसक प्रयत्न करूंगा। मैं यह शपथ अपने देश की एकता की भावना से ले रहा हूं, जिसे सरदार वल्लभ भाई पटेल की दूरदर्शिता एवं कार्यों द्वारा संभव बनाया जा सका। मैं अपने देश की आंतरिक सुरक्षा सुनिश्चित करने के लिए अपना योगदान करने का भी सत्यनिष्ठा से संकल्प करता हूं। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పండుగ వేళ కలవరపెడుతున్న వాతావరణం, వర్షం కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అంచనా. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు కలెక్టర్ చదలవాడ నాగరాణి దీపావళి శుభాకాంక్షలు. ప్రజలంతా పండుగను ఆనందంగా జరుపుకోవాలని సూచన. శ్రీనివాస మంగాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్టు స్పష్టం. ఆకాశాన్ని తాకుతున్న టపాసుల ధరలు, సామాన్యుడికి తలకు మించిన భారమైన పండుగ ఆనందం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.